ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ గ్రామంలో ఇప్పుడు ఎడు చూసిన నిశ్శబ్దమే కనిపిస్తోంది. ఎప్పుడు ఏ ఇంట్లో ఎలాంటి ఘోరం వినాల్సి వస్తుందోనని ఆ గ్రామం వణికిపోతోంది. ఇన్నాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఊరి ప్రజలను వరుస చావు భయాలు ఉన్న వింత మరణాలతో గ్రామంలో ఉండాలంటేనే వణికిపోతున్నారు. చావుల భయంతో ఊరంతా ఇళ్లకు తాళాలు వేసి పులిమేరకు పరుగులు తీశారు. గున్నేపల్లిలో నెలకొన్న పరిస్థితిపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామం భయంతో విలవిల్లాడుతోంది. ఇటీవల గ్రామంలో ఒకరు మరణించారు. అతనికి దశదిన కార్యం కూడా పూర్తి కాకముందే మరో వ్యక్తి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు. పట్టుమని 10 రోజుల వ్యవధిలోనే 2 మృతి చెందుతుండటంతో గ్రామస్తుల్లో ఓ వింత భయం పట్టుకుంది. ఏ క్షణంలో ఏ ఇంట్లో ఎవరు చనిపోతారో అని తెలియని తీవ్ర అభద్రతా భావం అలుముకుంది. మా ఊళ్ళో అందరూ చనిపోతారు, నెలకు 10 మంది. దానివల్ల ఊరికి రాని ఊరంతా తాళాలు వేసి ఊరికి చల్లకుండా మేము వనభోజనాలకు వచ్చినాం. ఈ వరుస మరణాలకు స్పష్టమైన కారణాలు తెలియకపోవడంతో గ్రామాన్ని ఏదో అదృశ్య శక్తి ఆవహించిందని, కంటికి కనిపించిన కీడు జరుగుతుందని గ్రామస్తులు తీవ్రంగా నమ్ముతున్నారు. వరుసగా మృతదేహాలు మోయాల్సి రావడంతో పల్లెవాసుల గుండెల్లో చావు భయం స్థిరపడిపోయింది. ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. మరి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నపల్లి గ్రామస్తులం. మా ఊర్లో అందరూ ఒకరి దినాలు వెళ్ళక ముందు ఒకరు చనిపోతారు, ఊరికి కీడు వచ్చిందని పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించి ఈ రోజు వనభోజనాలకు ఊకి చల్లకుండా ఇళ్లకు తాళాలు వేసి అందరం గంపలు ఎత్తుకొని పిల్ల పాపలతో వచ్చి వనభోజనాలు చేసుకుని వండుకొని తినిపోవాలని నిర్ణయించారు. అందుకని అందరం వచ్చి వనభోజనాలు చేస్తున్నాం. ఈ వింత భయం రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఊరిలో ఉండటానికి జనం జంకుతున్నారు. దీంతో ఊరంతా ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చింది. సర్వస్వం వదిలేసి ఇళ్లకు తాళాలు వేసి పొలిమేరలకు పరుగులు తీశారు. పిల్ల పాపలతో కలిసి ఊరు బయట తాత్కాలిక గుడారాలు, చెట్ల కింద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పొలాల వద్ద చెట్ల కిందే వంటలు చేసుకుంటూ రాత్రి వేళల్లో కంటి మీద కొనుకు లేకుండా భయంతో జాగారం చేస్తున్నారు. మా ఊళ్ళో అందరూ చనిపోతారు. మీ ఊరు వాళ్ళందరం వండుకొని చెట్ల కిందికి వచ్చి నిప్పు గిట్ల కొనుక్కొని వంటలు చేసుకుంటాను. పొద్దున ఊరు చల్లకుంటూ వచ్చినాము. పిల్లలు జల్లలు అందరం ఇళ్ళకి తారాలు పెట్టి ఊడుకుంటా చల్లకుంటా పొద్దున వచ్చి సాయంత్రం పోతామని వండుకొని తిని ఊరు కీడిపోతుందని వచ్చినాం ఇక్కడికి చెట్ల కిందికి. గున్నెపల్లిలో నెలకొన్న ఈ అసాధారణ పరిస్థితిని కేవలం గ్రామస్తుల మూఢనమ్మకంగానూ గ్రామీణ భయంగానూ కొట్టిపారేయడానికి వీల్లేదు. జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే యుద్ధ ప్రాతిపాదికన స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మరణాలు ఏవైనా డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన సీజనల్ వ్యాధుల వల్ల సంభవించాయా, లేక కలుషిత నీరు, ఆహారం, గుండెపోటు వంటి శారీరక సమస్యల వల్ల జరుగుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాల్లో ఉన్న వైద్య బృందాలతో తక్షణమే గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మా ఊర్లో వరుస మరణాలు జరుగుతుండడంతో గ్రామ పెద్దలందరూ కలిసి వనభోజనాలు చేయడం జరుగుతుంది ఈరోజు. సో ఊర్లో ఎవరు ఊరికి చల్లకుండా వచ్చి ఇక్కడ చెట్ల కింద వండుకోవడం జరుగుతుంది. వరుస చావుల వల్ల తీవ్ర మానసిక ఆందోళన ఉన్న గ్రామస్తులకు సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించి వారిలో ఉన్న అపోహలు, వింత భయాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్వయంగా గ్రామాన్ని సందర్శించి ప్రజలకు కొండంత ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ భయపు నీడలు తొలగి గున్నెపల్లి పల్లెలు మళ్లీ పూర్వపు వెలుగులు, ప్రశాంతత తిరిగొస్తాయని గ్రామస్తులు చెప్తున్నారు.